కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్యుడు కలవాడే భగవంతుని సాక్షాత్కరించుకొనగలడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. 18వ అధ్యాయంలో దశరథుడు, సీతాదేవి, జనకుడు, విశ్వామిత్రుడు, ఋషులు మొదలైన వారు అందరూ చేసినటువంటి మంగళాశాసనం గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు 19వ అధ్యాయంలోకి వచ్చాం. 19వ అధ్యాయంలో ఆళ్వార్లు చేసిన మంగళాశాసనం, అందులో విశేషంగా పెరియాళ్వార్ల మంగళాశాసనం, శేషభూతుని కర్తవ్యం మంగళాశాసనం చెయ్యడమే అనే విషయాన్ని కూడా ఈరోజు 19వ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. ఆనాడు శుక్ల చతుర్దశి, మంచి వెన్నెల కాస్తోంది. భోజనాలు అయినాక పెరట్లో మంచాల మీద వెల్లకిలా పడుకుని చంద్రుణ్ణి, వెన్నెలని ఆస్వాదిస్తున్నారు బామ్మ, మనవరాళ్ళు కూడా. ఏవేవో కబుర్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. ఆ ఆహ్లాదాన్ని, ఆ ప్రశాంతతని అనుభవిస్తున్నారు ముగ్గురు సమానంగా. సడన్గా అంది తపస్విని, చెల్లి, నీకు కృష్ణ పరమాత్మ అంటే ఇష్టమా, రాముడంటే ఇష్టమా అని. ఏం, కృష్ణుడికి పరమాత్మని కలిపి రాముణ్ణి ఉట్టి రాముడు అంటున్నావు? రాముణ్ణి రామచంద్రుడు అంటారు తెలుసా? ఈ చంద్రుడిలాగే కనిపించగానే చల్లగా, సుఖంగా, ఆహ్లాదంగా ఉండేవాడట అన్నది యశస్విని. బామ్మ, భగవంతుణ్ణి చంద్రుడితో పోల్చడం సబబా, సూర్యుడితో పోల్చడం సబబా? మళ్ళీ తపస్విని అడిగింది. సూర్యుడు ప్రాణదాత, ఆయన లేకపోతే జీవరాశి నశించిపోతుంది. చంద్రుడు ఆహ్లాదకరుడు, మనస్సుని రంజింపచేసి ఆనందంలో ఓలలాడిస్తాడు. ఎవరితో పోల్చాలి అంట ఇంతకీ నువ్వు? నే చెప్తా వినవే మొద్దు. జ్ఞానదశలో ఉన్నవారు భగవంతుణ్ణి సూర్యుడితో పోలుస్తారు, ప్రేమ దశలో ఉన్నవారు చంద్రుడితో పోలుస్తారు అంది యశస్విని. చాలా బాగుంది తల్లి పోలిక అని బామ్మగారు యశస్విని మెచ్చుకున్నారు. ఆళ్వార్లందరికీ భగవంతుడు చంద్రుడిగానే తోచేడేమో అన్నది తపస్విని. ఆళ్వార్లకి భగవంతుని మీద ఉన్న ప్రీతిని బట్టి చూస్తే దశరథుడు మొదలైన వారి ప్రేమ దశ అసలు లెక్కలోకే రాదు అన్నారు బామ్మగారు. దశరథుడు లాంటి వాళ్ళతో పోలిస్తే మన ప్రేమ దశ అసలు లెక్కలోకి రాదు అంది యశస్విని. మనలాంటి వాళ్ళ మంగళాశాసనం చేస్తాం కానీ ఏది ఆ ప్రేమభావం మచ్చుకు కూడా మనసులో కనిపించదు, నిరాశగా అంది తపస్విని. భగవంతుడే ఇచ్చిన భక్తి రూపాపన్న జ్ఞానం కదమ్మా ఆళ్వార్లది, అందుచేతనే త్వరగా వికసించి ఫలించింది అన్నారు బామ్మగారు. ఆళ్వార్ అందరిలోకి ఎవరు గొప్పవారంటావు? అందరూ సమానమే భక్తి విషయంలో. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అనేది ఏమీ లేదు. ఎవరి వైలక్షణ్యం వారిది. అందరూ భగవంతుడికి మంగళాశాసనం చేసేవారే. కానీ కాస్త తరచి చూస్తే పెరియాళ్వార్లకి ఇతర ఆళ్వార్లకి భేదం కొంచెం కనిపిస్తుంది. ఏంటది? ఎక్కువసార్లు మంగళాశాసనం చేశారా వీరు? అందరు ఆళ్వార్లు దోషం ఏమాత్రం లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పొందినవారే, భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్నవారే, ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని అనుసంధించిన వారే. వారు సేవించిన ఆ భగవంతుని విగ్రహం వజ్రలేపితమై బహు సుందరంగా ఉంటుందట. పురుషులు కూడా స్త్రీ వేషం వేసేసుకుని సమీపిద్దామా అన్నట్లు ఉంటుందట. అందుచేత ఆళ్వార్లు అనుభవ సమయంలో ఉత్తరోత్తర అనుభవం అభివృద్ధి అవ్వాలనే కోరుకునేవారట. అంటే ఇంకా భగవంతుణ్ణి అనుభవించాలి, ఇంకా అనుభవించాలి అనే ఆశపడేవారు. అప్పుడప్పుడు మాత్రం అయ్యో, ఈయన దివ్యమంగళ విగ్రహానికి ఏదైనా అయితేనో అని భయం కలిగి మంగళాశాసనం చేసేవారు. మంగళం మంగళం అనడం అప్పుడప్పుడు అన్నమాట వీరికి. పెరియాళ్వార్ల విషయం వేరు. దివ్యమంగళ విగ్రహాన్ని సేవించిన మరుక్షణం నుండే మంగళం మంగళం అనడం ప్రారంభించారు. కానీ ఏనాడు దానిని అనుభవిద్దాం, ఆ అనుభవాన్ని వృద్ధి చేసుకుందాం అని ఆశపడలేదు. మిగిలిన ఆళ్వార్లందరికీ ఆశ కలిగించిన దివ్యమంగళ విగ్రహం వీరికి భయాన్ని కలిగించిందన్నమాట. వారికి జ్ఞానదశ నడుస్తుండగా వీరికి ప్రేమదశ నడిచిందనవచ్చునా? అలా కాదు, వీరికి ఎప్పుడూ ప్రేమదశే నడిచేది, వారికి అప్పుడప్పుడు ప్రేమదశ నడిచేది అనవచ్చును. కారణం ఏంటి? మత్తు పదార్థాన్ని సేవించిన వారందరూ ఒకే రీతిగా ప్రవర్తించరు. మత్తుని కలిగించే వస్తువులో మార్పు లేకపోయినా
కొందరినది నిద్రపుచ్చుతుంది, మరికొందరిని ప్రలాపన చేయిస్తుంది. అలాగే భగవత్ సౌందర్యం అనే మత్తు మిగిలిన ఆళ్వార్లకి ఒకలా, వీరికి ఒకలా పనిచేసింది. భగవద్ అనుభవం మీద అపేక్ష చాలా అధికమైపోయి అది లభించినప్పుడు ఓర్చి ఉండలేని ఆళ్వార్లు కన్నపురమున్నుడయ్యానుకో అడియేన్ ఒరువర్కరియేనో, కన్నపురంలో వేంచేసి ఉన్న స్వామికి నేను దాసుడను, ఇంకా వేరొకరికి దాస్యం చేస్తానా అని. ఒత్తుమున్నడియార్ కడిమై, నేను ఇష్టపడేది నీ దాసుల కైంకర్యం అని అనుసంధించుకునేట్లు భగవంతుడికి చెంది ఉండడము, దానికి పైపైన భాగవతోత్తములకి చెంది ఉండడము అనే దానిని కలిగించింది. అంతేకాదు నమక్కే నలమాదలిల్, మా ప్రయోజనం కోసమే అన్నట్లుగా ఆ సౌందర్యం వారిని స్వప్రయోజనంలో ప్రవేశపెట్టింది. ఆయన రావడం ఆలస్యం అయితే రోషంతో పోకు నంబి, పో నా దగ్గరికి రావద్దు అనిపించింది. కజగమేరేల్ నంబి, మా గోష్లోకి రావద్దు అనిపించింది. మనంతగా మనం భర్త కోసం ప్రయత్నం చేయకూడదు అని బంధువులు ఉపదేశిస్తే ఒంగళోడు ఎంగళిడయిల్లయే, మీతో మాకు సంబంధం లేదండి అని బంధువులని భాగవతోత్తముల్ని దూరం చేసుకోవడానికి వెనుకాడలేదు. వెన్సిరే ఇప్పుల్, క్రూరమైన రెక్కలున్న గరుత్మంతుడు అంటూ సంతాపంతో కూడిన వార్తలను చెప్పించింది. అలాంటిది భగవత్ సౌందర్యం. దానిమీద ఆశతో భగవంతుణ్ణి, తత్సంబంధులైన భాగవతోత్తముల్ని సమీపించడానికి ఉపకరించినదే అయినా అది తాము కోరినప్పుడల్లా అందడం లేదు అనే రోషంతో వారిరువురికి దూరం అవడానికి వెనుకాడలేదు ఆళ్వార్లు. ప్రేమ మాటలాడిన నోరే నిష్ఠూరపు మాటలకి జంకలేదు. పెరియాళ్వార్లకి మాత్రం ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని సేవించగానే దానిని అనుభవిద్దాము అని అనిపించలేదు. దానికేమీ దృష్టిదోషం తగులుతుందో అనని పొన్సేవడి సెవ్వితిరుక్కాపు, శ్రీపాదాలకి రక్ష, మంగయం పల్లాండు, లక్ష్మీదేవికి మంగళం, సుడరాజ్యం పల్లాండు, ఆ సుదర్శనానికి మంగళం, ఆ పాంచసన్నియమం పల్లాండు, ఆ పాంచజన్యానికి మంగళం అని భగవంతునికే కాక ఆయనతో సంబంధం ఉన్నవారికి కూడా మంగళం చెప్పించింది ఆ సౌందర్యం. అందుచేత ఏ దశలోనూ కూడా వీరు భగవంతుడికి సంబంధించిన వారిని కూడా దూరం చేసుకునే ప్రసక్తే లేకపోయింది. వారికి ఏది పల్లమో అది వీరికి మెరకన్నమాట. అందుకే వారికి మంగళాశాసనం కాదాచిత్కం అంటే ఎప్పుడో ఓ మారు చేసేది, వీరికి నిత్యం అంటే ఎల్లప్పుడూ చేసేది అని అన్నాను. ఇంకా చెప్పు, పెరియాళ్వార్ల గురించి చాలా బాగుంది. చెప్పడం కాదు, అది మనకి ఆదర్శంగా ఉండాలి. అలాంటి మనస్సు మనకి రావాలని భగవంతుడిని ప్రార్థించాలి మనం. భగవంతుడు తన సౌందర్యాన్ని వీరికి కనిపింపచేయగానే వీరు మంగళం మంగళం అన్నారు కదా, నాకేం భయం లేదు, మంగళం చెప్పనక్కర్లేదు అని భగవంతుడు మల్లులను చిన్ననాటనే కంసుడి కలువలో సంహరించిన భుజాలను కదిపి చూపించారట. అబ్బో ఎంత బాహుబలమో అని ఆనందించి నిశ్చింతగా ఉండవలసింది పోయి వీరు అమ్మో ఆ అసుర రాక్షస యుద్ధంలో ఈ ధీమాతో ప్రవేశిస్తే ఏమవుతుందో అని బెంగపడ్డారు. అది విచిత్రం. భయాన్ని తొలగించే వాటి విషయంలోనే భయపడ్డారన్నమాట. ఇంకా విను, ఉన్న అమంగళాలన్నింటినీ పోగొట్టి లేని మంగళాలన్నింటినీ తెప్పించడానికి తన చిన్న క్రీగంటి చూపే చాలు అనిపించే లక్ష్మీదేవి అగలగిల్లేని రయం ఒక క్షణం కూడా విడిచిపెట్టి ఉండను అని నా వక్షస్థలం మీదనే ఉండగా ఇక నాకు అమంగళాలేంటి అని భగవంతుడు అడిగితే, అమ్మో ఆ లక్ష్మీదేవికి ఏమైనా అయితే, వీరిరువురి చేతికి ఏమైనా అయితే అని భయపడి ఆమెకు మంగళం పాడారు. మా ఇరువురి చేతికి ఏమీ జరగకుండా రాతి గోడ పెట్టినట్లున్న ఈ సుదర్శనాన్ని పాంచజన్యాన్ని చూడండి అని చూపించేసరికి నిశ్చింతపడవలసింది పోయి అమ్మో వారిరువురికి ఏమీ జరగకుండుగాక అని మంగళం పాడారు. సుడరాజ్యం పల్లాండు, ఆ పాంచసన్నియమం పల్లాండే అంటూ పాడారు. తనొక్కరే మంగళం పాడడంతో తృప్తి చెందలేదు. అందరినీ తమతో రమ్మన్నారు మంగళం పాడడానికి. ఇతర ప్రయోజనాలు ఆశించకుండా భగవంతుని సేవ చేసుకునే వారిని మాత్రమే కాక భగవంతుని నుంచి ఏదో పట్టుకుని వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో సేవకి వచ్చేవారైనా కేవలలను ఐశ్వర్య కాములను కూడా దిద్దుబాటు చేసి మంగళానికి పిలిచారు. ఇలంగై పాழாளாக படைப்பொருதானுக்கு பல்லாண்டு கூறுதும்,
లంకా పట్టణాన్ని ధ్వంసం అయ్యేలా యుద్ధం చేసిన రాముడికి మంగళం అని ఏనాడో జరిగిపోయిన యుద్ధ విషయం తలుచుకొని అమ్మో ఆనాడు ఏమైనా జరిగి ఉంటే అని భయపడి ఈనాడు మంగళం పాడారు పెరియాళ్వార్లు. భగవత్ ప్రాప్తి అంటే సూజుందిరుందు ఎత్తువర్ పల్లాండే, చుట్టూ గుమిగూడి మంగళం పాడడమే అని నిష్కర్ష చేసిన వారే పెరియాళ్వార్లు. ఇంకో విచిత్రం విను. స్నేహాదస్థాన రక్ష్యావి స్నిభిః అభయం సార్గచక్రాసి ముఖ్యైః అన్నట్లుగా భయం అక్కర్లేని చోట భయపడి మంగళం పాడతారు వీరు. పరమపదంలో భయానికి ఏం తావుంది? అక్కడ శంఖచక్రాలు కేవలం అలంకారమే అయినా విలువైన రత్నం దొరికినవాడు 7 అంతస్తుల మేడ లోపల ఇనపెట్లో దాన్ని దాచుకుని మాటిమాటికి తడిపి చూసుకున్నట్లుగా ఈయన కూడా శంఖచక్రాది ఆయుధాలతో ఇలా చెప్తున్నారు. వినండి. భగవంతునికి అతి దగ్గరగా ఉండడం వలన ఆయన సౌందర్యాదులలో నిమగ్నమైపోయి మత్తు పదార్థం సేవించిన వాళ్ళలా పడి ఉండక జాగ్రత్తగా రక్షించండి. ఇంతగా మంగళాశాసనం వృత్తిగా నడిచింది వీరి జీవితం. పెరియాళ్వార్లు రాసిన గ్రంథాలన్నిటిలోనూ ఇలాగే మంగళం చెప్పారా? తిరుప్పల్లాండులోనే ప్రతికూలురైన వారిని కూడా పిలుచుకుని వచ్చి మంగళం చేయడం కనిపిస్తుంది. అయితే మరి వీరి ఇతర గ్రంథాలకి మిగిలిన ఆళ్వార్ల గ్రంథాలకి తేడా ఏముంది? ఎందుకు లేదు? మిగిలిన ఆళ్వార్లు కానీ ఆచార్యులు కానీ ఇతరులకు ఉపదేశం చేసిన సందర్భాలు ఎలాంటివంటే అనాది అజ్ఞానం చేత భగవంతుడిని వదిలి సంసారులు ఇతరత్రా తిరుగుతుండడం వలన తమకి కలిగిన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి బోధయంతః పరస్పరం అన్నట్లు తాము భగవద్గుణాలను అనుసంధానం చేసుకునేటప్పుడు ఎవరూ లేకపోవడం వలన కలిగిన ఒంటరితనం పోగొట్టుకోవడమే ప్రధాన విషయంగా తోస్తుంది. పెరియాళ్వార్ల ఉపదేశ సందర్భం వేరు. భగవంతుని సౌందర్యం తలుచుకొని భయపడిన వీరు లోకంలో అందరినీ చూశారు. పరమపదంలో ఉన్నవాళ్ళు ఆయన సౌందర్యాన్ని అనుభవిస్తున్నారు. ఇక్కడున్నవారు వేరే విషయాల్లో మునిగి తేలుతున్నారు. అయ్యో ఒక్కరూ లేకపోయినారే మంగళం పాడడానికి అని చూసి రండి రండి మంగళం పాడడానికి అని ప్రతికూలురైనా అనుకూలురైనా అందరినీ భగవంతుడి ఒంటరితనం పోగొట్టాలి అని పిలిచారు. ఇది వీరి వైలక్షణ్యమని వేదాంత సారాన్ని నిర్ణయించిన సాక్షాత్తు రామానుజుల వారే సెలవిచ్చారు. ఒక దోషం కూడా లేని భక్తి రూపాపన్న జ్ఞానం భగవంతుని వలన లభించడం అందరాళ్వార్లకి సమానమే కదా. అందరికీ ధారకంగా పోషకంగా ఉండేవి భగవద్ దర్శనం, అనుభవం, కైంకర్యమే కదా. మరి వీరికి ప్రత్యేకించి మంగళాశాసనం మీద దృష్టి ఎందుకు కలిగింది? ధారక పోషకములంటే సత్త ఉండడం, అది సమృద్ధి అవ్వడం. సత్త కలిగి ఉన్నాను అంటే అర్థం తాను నిలవగలిగి ఉన్నాను అని. భగవద్ దర్శనం లేకపోతే నిలవలేకపోయేవారు మిగిలిన ఆళ్వార్లు. తాము దర్శనం చేస్తే తన సౌందర్యం మాసిపోతుందని భగవంతుడు భయపడి దర్శనం ఇవ్వడం లేదని ఊహించి నమ్మాళ్వార్లు అవరావితువరామున్ அவர் வீதி ஒரு நாள் అరుళాళిప్పుల్ కడవీర్. పోనీలే సాక్షాత్ దర్శనం చేసి అందువల్ల నీకు ఇబ్బందిని కలగచెయ్యను. మా ఇంటి కిటికీలోంచి చూసి మా సత్తను నిలుపుకుంటాను. ప్రపంచమంతా తిరిగే నీ వాహనాన్ని ఒక్కసారి మా వీధి గుండా కూడా పోనివ్వవు అని అడుగుతారు. ఇక సమృద్ధి అంటే అందామత్ తన్బు, అలాగే ముడిచ్చోదియాయ్ ఆ దశకంలో, ఒజవిల్ కాలం ఎల్లాం ఈ దశకాల్లోంటి చోట కూడా చెప్పారు. అనుభవం లేకపోతే వీరికి సత్త నిలిచేది కాదు. మరునాటి వరకు వాయిదా కూడా వేయలేకపోయేవారు. ఇది మిగిలిన ఆళ్వార్ల స్థితి అయితే పెరియాళ్వార్ల స్థితి అలా కాదు. దోషం లేని భక్తి రూపాపన్న జ్ఞానం లభించిన రోజు మొదలుకొని భగవంతుని సౌకుమార్య సౌందర్యములకు ఏమవుతుందో అని భయమే వీరికి. వీటికి ఏమి జరుగుతుందో అని మంగళాశాసనం చేశారు. దానికి విఘ్నం కలిగితే నిలవలేకపోయినారు అంటే సత్త లోపించేది. అది నిర్విఘ్నంగా ఉండడమే వీరికి సమృద్ధి. అందుచేత మిగిలిన ఆళ్వార్లకి అనుభవం సత్తా సమృద్ధులను ఎలా కలిగిస్తుందో అలా వీరికి మంగళాశాసనమే సత్తా సమృద్ధుల్ని కలిగించింది. వీరి నిష్టే మనకి రావాలి. ఇదే నా ప్రపన్న దినచర్యలో సర్వేశ్వరుడు సంతోషంగా వేంచేస్తున్న దివిదేశాల్లో మనకి ఆదరం ఉండాలని, మంగళాశాసనం చేస్తూ ఉండాలని నువ్వు చెప్పింది ఇదే. భగవంతునికి శేషభూతులైన మనమందరము అవశ్యము చేసుకోవాల్సింది ఇదే. ఆయనకు అతిశయం కలిగించడమే కదా శేషభూతుడి కర్తవ్యం.
అందుచేత స్వరూపానికి తగినట్లు ఉండేది మంగళాశాసనం చెయ్యడమే. ఇక పడుకోండి, మళ్ళా పొద్దునే లేవాలి అన్నారు బామ్మగారు. ఇక్కడతోటి 19వ అధ్యాయం పూర్తయింది. శేషభూతుని కర్తవ్యం మంగళాశాసనమే అని చెప్పారు. 20వ అధ్యాయంలోకి వస్తున్నాం మనం. ఇందులో భాగవతోత్తమ లక్షణాలు చెప్పబడ్డాయి. భగవత్ ప్రాప్తికి గుర్తులు కూడా చెప్పారు. ఎవరెవరితో సహవాసం చేయకూడదు, అనుకూల సహవాస ప్రవృత్తి, ప్రతికూల సహవాస నివృత్తి, ఆచార్య అనుగ్రహం చేతనే ఈ రెండూ కలుగుతాయి అనే విషయాన్ని చెప్తున్నారు బామ్మగారు. మనవరాళ్ళకి మనం కూడా తెలుసుకుందాం. చెల్లి, గురువుగారి దగ్గర నుంచి వస్తున్నావా? హాయ్, ఎలా కనిపెట్టావు? నీ మూడ్స్ని బట్టి బాగా రోషంగానైనా ఉంటావు, లేకపోతే బాగా గంతులు వేస్తూ వస్తావు. రోషన్ రావడం అరిదే లేవే, ఎప్పుడో మారు అంతే. సరే కానీ ఆశ్రమ విశేషాలు ఏంటి? అరే 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 అరే, ఎంత మార్పు! నువ్వు ఆశ్రమ విశేషాలను అడగడమా? ఓ భగవంతుడా, నాకు చెవుడు ఇచ్చినా సంతోషించేదాన్ని, కానీ ఇలా ఒక మాటకు బదులు ఇంకొక మాట వినబడే రోగం నాకు వద్దురా బాబు. తపస్విని ఏం అడిగిందో తెలియదు కానీ నాకు ఆశ్రమ విశేషాలని వినిపించింది. బాబోయ్, ఈ రోగం నాకు ఎలా పోతుందో అంటూ యాక్షన్తో సహా విషాదాన్ని వలికించింది యశస్విని. చాలే వేషాలు, చెప్తే చెప్పు, లేకపోతే మానే, నాకు పనుంది అవతల. అమ్మో, ముద్దొచ్చినప్పుడే చంకనెక్కమన్నారు, అడిగినప్పుడే చెప్పేస్తాను. మళ్ళీ రేపు అడుగుతావో అడగవో. కానీ మరి నసపెట్టకు. ఆశ్రమంలో అందరూ క్షేమంగానుంటరి. పశువులు మేత మేయుచున్నవి, పక్షులు అరుచుచూ ఉన్నవి, చెట్లు చిగుర్చుచూ ఉన్నవి, మధ్యాహ్నం సమయమైన భోజనములు జరుగుచూ ఉన్నవి, రాత్రిపూట నిద్రపోటు జరుగుచూ ఉన్నది. ఇలా యశస్విని ఆపకుండా వాగుతోంది. తపస్వినికి ఒళ్ళు మండిపోయింది. గబగబా చెల్లి వీపు మీద 4 దెబ్బలు వేసి వెళ్ళిపోయింది. దెబ్బలు తడుముకుంటూ పక్కపక్క దొర్లి మరీ నవ్వుకుంది యశస్విని. ఇంతలో బామ్మ వచ్చి, ఏంటే మళ్ళీ గొడవ అని అడిగారు. బామ్మ, ఇవాళ ఆచార్యుల దగ్గర కూర్చుంటే వారు భాగవతోత్తమ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పారు అన్నది యశస్విని నవ్వుతూ స్థిమితపడ్డాక. ఆ ఏడుపు నా దగ్గర కూడా ఏడవచ్చు కదా, బామ్మతోనే చెప్తావే? దుమదుమలాడుతూ మళ్ళీ లోపలికి వచ్చి అరిచింది తపస్విని. అంటూ ఏడుపును అభినయించింది యశస్విని. నవ్వుకున్నారు బామ్మగారు. మళ్ళీ 4 తగలనిచ్చింది తపస్విని చెల్లికి, ఉక్రోషం పట్టలేక. యశస్వినికి భలే సంతోషంగా ఉంది, దెబ్బలు నొప్పి పెడుతున్నా కూడా. కాసేపు అయినాక అడిగారు బామ్మగారు, ఎలా ఉంటారటే భాగవతోత్తములంటే? ఇలా వేలుతో తీస్తే చేతికి తగులుతాయట జ్ఞాన, భక్తి, వైరాగ్యాలు. వేలుతో తీయడం అంటే అదేమైనా అది మస? అడిగింది తపస్విని. నీ ముక్కు మీద మస అంటుకున్నదనుకో, ఇలా వేలుతో తీసి చూపిస్తే ఎలా స్పష్టంగా కనిపిస్తుందో అలా జ్ఞానము, వైరాగ్యము, భక్తి ఈ 3 ఉట్టిపడుతూ ఉంటాయట భాగవతోత్తములలో. అంటే వారి శరీరాన్ని దర్శించుకోగానే త్యాజ్యం ఇది, ఉపాధేయం ఇది, దీనిని విడిచిపెట్టాలి, దీనిని పట్టుకోవాలి అనే వివేకం వీరి నడవడిక, ఆకారాల్లోనే తెలిసిపోతుందట. అదే కదా కావలసిన జ్ఞానం. భగవంతుణ్ణి తలచిన సమయంలో కాలు మెజ కಣ್ణ నీరు నిల్లాదు, కాలాడదు, కంటినీరు నిలవదు అన్నట్లు ఆనంద బాష్పాలు ఎలా కారుస్తూనే ఉంటారట. అదే కదా భక్తి అంటే. ఇతర విషయాల్ని దగ్గరకు కూడా రానివ్వరు, అందుచేత వైరాగ్యం తెలిసిపోతుంది. అంటే ఒకరిని అడగనక్కర్లేకుండానే తెలిసిపోయింది. అంటే ఒకరిని అడగనక్కర్లేకుండానే వీరిని చూడగానే జ్ఞాన, భక్తి, వైరాగ్యాలు తోస్తాయిట. అలాంటి వారు భాగవతోత్తములు అని చెప్పారు గురువుగారు. ఇంకా ఏది పెడితే అదేనేమో అన్నట్లుంటుందట. అంటే ఒక పాత్రలో ఒక వస్తువుని కొంతకాలం ఉంచి తీసేసి ఇంకో వస్తువుని పెట్టామనుకో, అప్పుడు చూస్తే ఆ రెండో వస్తువే కనిపిస్తుంది చాలా కాలం నుంచి ఉన్నట్లుగా. అలా భాగవతోత్తములైన వాళ్ళలో ప్రవచనాల సమయంలో అబ్బా, జ్ఞానం మూర్తీభవించింది వీరిలో అని అనిపిస్తుందట. భగవద్ ఉపాసన సమయంలో భక్తి మాత్రమే ఉంది కాబోలు వీరిలో అని అనిపిస్తుందట. జీవితాన్ని గడుపుతూ ఉండగా ఒక్క వైరాగ్యమే కాబోలు ఉన్నది వీరిలో అని అనిపిస్తుందట. అంటే అన్నీ అంత మ్యాక్సిమం దశలో ఉంటాయట. అచింత్యాద్భుత క్లిష్ట జ్ఞాన వైరాగ్య రాసయే అని నాదమునులను వారి మనుమలు యామనాచారులు ఇలాగే స్తోత్రం చేస్తారు అన్నారు బామ్మగారు. సాధారణంగా భక్తులందరికీ భగవంతుడి మీద ఆర్తి ఉంటుంది కదా, కానీ వీరిని పరమార్తులు అనాలట. సంసారంలో ఇష్టం లేనందువలన, భగవద్విషయం లభించనందువలన
ఇంకా దీనికి మించిన ఆర్తి లేదు అన్నట్లుగా ఉండే ఆర్తితో ఉంటారట వీరు. అలాంటి వాళ్ళతో సహవాసం చెయ్యాలట అన్నారు బామ్మగారు. ఏమొస్తుందేం అడిగింది తపస్విని. ఆచార్యులు చెప్పారు, ఒక మడి నిండా నీరు నింపితే ప్రక్క మడికి ప్రత్యేక నీరు పెట్టకపోయినా ఈ తేమ దానిలో చిమ్మి ఎండిపోకుండా ఎలా ఉంటుందో అలా జ్ఞానము, భక్తి, వైరాగ్యం లేనివారికి కూడా అవి పరిపూర్ణంగా ఉన్నవారితో సహవాసం వలన స్వరూపం వాడిపోకుండా ఉంటుందట. జ్ఞానాదులు లేకపోతే స్వరూపం వాడిపోతుంది అనేది అందరికీ తెలిసిందే కదా. స్వరూపం వాడిపోవడం అంటే మనం భగవంతుడికి యథేష్ట వినియోగార్హం, ఆయనకి పరతంత్రులం అనే భావం కాస్త అణిగిపోవడం. ఈ యథేష్ట వినియోగార్హం అనే భావన, పరతంత్రులం అనే భావన కూడా కాస్త అణిగిపోతే దానిని అలా అంటారు. అలా అణిగిపోకుండా ఉండడం సాధ్యం అవుతుందంటావా ఈ లోకంలో? అవి సాధ్యం అవడం మాత్రమే కాదు, భగవత్ ప్రాప్తికి ముందుగా బాగా అభివృద్ధి చెందుతాయట. ఎలా? ఎండిపోయిన నదికి నీరు రావడం దగ్గర పడినప్పుడు ఇసుక చెమ్మగెల్లడం మొదలైన సూచనలు ఎలా తెలుస్తాయో అలా జ్ఞానం, భక్తి, వైరాగ్యం స్వయంగానే వృద్ధి పొందుతాయట. ఇది వృద్ధి పొందడం చూసి భగవత్ ప్రాప్తి దగ్గర పడింది అని అనుకోవచ్చా? ఇంక మనం జన్మనెత్తక్కర్లేదు, ఇదే మనకి చర్మ శరీరం అని ఒకరిని అడగనక్కర్లేకుండా తనకు తనే నిశ్చయం చేసుకోవచ్చునట. అబ్బా, ఎంత అదృష్టం అని ఆశ్చర్యపోయి చెల్లిని రెచ్చగొట్టాలని, వసో చెల్లి, నాతో సహవాసం చేయని జ్ఞానం పెరుగుతుంది అంది తపస్విని నవ్వుతూ. ఇన్నాళ్ళు నువ్వు నాతో చేసావు కనుకనే ఈ మాత్రం ఇలా ఉన్నావు తెలుసా అని అక్కకి సమాధానం ఇచ్చి, బామ్మ, ఎవరెవరితో సహవాసం చేయకూడదో చెప్పవే అని అడిగింది యశస్విని. దేహాత్మాభిమానులు, స్వతంత్రులు, ఇతరులకి శేషభూతులు, ఇతర ఉపాయాల అనుష్ఠానం చేసేవారు, స్వప్రయోజనపరులు అయిన వారితో చేయకూడదు. దేహాత్మాభిమానులంటే కనిపిస్తున్న దేహానికి లోపలగా ఆత్మ అనేది ఒకటి ఉందని ఎరుగకుండా దేహాన్నే తాననుకుంటూ ఉండేవారు వీరు. వీరికి ధారక, పోషక, భోగ్య పదార్థములు అనుభవిస్తూ బాగా దేహాభివృద్ధి చేసుకుంటూ పోయేవారంటే ఆదరం. వారికి ఆ అభిమతం నెరవేరాలంటే ధనమే ఉపాయము. వీరికి కావలసిన ఫలం ఈ లోకంలో లభించే కామభోగాలు, అన్నపానాది భోగాలును. వీరితో అస్సలు కలవకూడదు మనం. స్వతంత్రులంటే కనిపిస్తున్న దేహం కంటే లోపల ఒక ఆత్మ ఉన్నదని అంగీకరిస్తారు వీరు, కానీ ఒకరికి లొంగము అంటారు. మా అంతటి వారం మేము అని అంటారు. ఆ ఆత్మకి జ్ఞాతృత్వ, కర్తృత్వ, భోగ్యత్వాలనే లక్షణాలున్నాయి అని వారికి శాస్త్రం చదువుకోవడం వలన తెలుసు. అగ్ని, ఇంద్రుడు మొదలైన దేవతలు ఆదరణీయులు వీరికి. కావలసిన భోగం, స్వర్గం మొదలైన ఆముష్మిక భోగాలు ఉపాయం జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత లాంటి ఫలాపేక్షతో కూడిన యాగాది కర్మల అనుష్ఠానం. ఈ లక్షణాలను బట్టి వీరెవరో తెలుసుకోవచ్చన్నమాట మనం. ఇక అన్యశేషభూతులంటే చెప్తాను విను. వీరు ఆత్మ స్వతంత్రం కాదు, ఇంకొకరి అధీనము అని అంగీకరిస్తారు, కానీ ఇతర విషయాల్లో దాన్ని వినియోగిస్తారు. జగత్తు దైవాధీనం అని వీరు ఎరుగుదురు. అందుచేత తాము ఒకరికి లొంగిన వారమే అనే జ్ఞానం కలిగినా పరదేవత వరకు ఆ జ్ఞానం రాదు. చూచాయిగా గ్రహించి జగత్తును సృష్టిస్తాడు గనక, సంహరిస్తాడు గనక బ్రహ్మ, రుద్రుడు లాంటి వారే మనల్ని నియమించేవారు అని అనుకుంటారు వీరు. వీరికి కావలసింది సాయుధ్యమభయోరత్ర భోక్తవ్యస్య విశిష్టత సాష్టిత తత్ర భోగస్య తారతమ్య విహీనత. అక్కడ ఇద్దరు సమానమే. ఇద్దరు అంటే ఈ సాధకుడు, ఆ దేవుడు ఇద్దరూను. భోగ్య వస్తువులు సమానమే, భోగానికి సామ్యమే కానీ తారతమ్యం లేదు అన్నట్లుగా ఆ రుద్రాది దేవతలతో సాయుధ్యమే కావాలి వారికి. దానికి ఉపాయం అంటావా? అతి కష్టమైనటువంటి వారి ఆరాధనే. తర్వాత కేటగిరీ వారు ఉపాయాంతర నిష్ఠులు. అంటే వీరికి పరమాత్మ గురించి తెలుసు, ఆయన అధీనులం తాము అని కూడా తెలుసు, కానీ శరణాగతి ఉపాయము అని తెలియక ఇతర ఉపాయాలని అనుష్ఠిస్తూ ఉంటారు. వేదాంతం చదువుకుని ఉంటారు, భగవత్ అనన్యార్హ శేషభూతులమని ఎరుగుదురు. వారికి కావలసిన ఫలం సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చతే. పరమాత్మతో కూడి సమస్త కళ్యాణ గుణములను అనుభవిస్తున్నాను అన్నట్లుగాను,
నిరస్త అతిశయ ఆహ్లాద సుఖభావైక లక్షణ భేషజం భగవత్ప్రాప్తి ఏకాంత ఆత్యంతికి మత అని చెప్పినట్లుగా ఉండే భగవద్ అనుభవం. మరి దీనికి వారు పాటించే ఉపాయం ఏంటి? ఉండు చెప్పని. కర్మయోగం చేసేవారు అగ్ని, ఇంద్రుడు మొదలైన దేవతలకు అంతర్యామిగా ఉన్న పరమాత్మని ఆరాధిస్తారు. జ్ఞాన భక్తి యోగాలకి పరమాత్మ దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానించినా అవి కర్మయోగం లేకుండా కుదరవు కనుక మొత్తం మీద అంతర్యామి వాసుదేవుడే వీరికి ముఖ్యం. ఇక ఉపాయం అంటావా? జ్ఞానభక్త్యాన్వితం కర్మ జనకాదిషు దృశ్యతే కర్మభక్త్యాన్వితం జ్ఞానం ప్రాయేణ భరతాదిషు కర్మజ్ఞానాన్విత భక్తి ప్రహ్లాద ప్రముఖాశ్రయ అన్నట్లుగా జనకుడు మొదలైన వారిది జ్ఞానము భక్తి కలిసిన కర్మయోగం, భరతుడు మొదలైన వారిది కర్మభక్తులతో కూడిన జ్ఞానం, ప్రహ్లాదుడు మొదలైన వారిది కర్మ జ్ఞానాలు కలిసిన భక్తి. మొత్తం మీద కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగాది ఉపాయాలు వీరివి. వీళ్ళందరూ మనకి ప్రతికూలురే. అమ్మో, ఇంకా విను. స్వప్రయోజన పరులని ఇంకో కేటగిరీ ఉన్నారు. వీరు తాము పొందవలసిన భగవంతుని శ్రీపాదాలని పట్టుకునే ఉంటారు. అంటే శరణాగతే చేస్తారు వీరు కూడా, కానీ తాము చేసిన శరణాగతిని ఉపాయంగా తలుస్తారు. ఫలం భగవత్కైంకర్యమే అయినా అది తమ ప్రీతి కోసం అనే ఉంటుంది. కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగాల్ని వీరు విడిచిపెట్టారంటే అది స్వరూప విరుద్ధము అని కాదు. అమ్మో ఎక్కడ చేయగలం అని విడిచిపెట్టిన వారు వీరు. సుఖం కనుక ప్రపత్తిలోకి దిగారు. నెంజినాల్ నినైపాన్ యవన్, ఎట్టివాడుగా మనసులో తలంచేరో అన్నట్లుగా ఏ ద్రవ్యాన్ని భక్తులు ఆదరిస్తారో ఆ ద్రవ్యంతోనే తాను అర్చామూర్తిగా వేయించేసి ఉండి అనుగ్రహించే సర్వేశ్వరుడే వీరికి ఆదరణీయుడు. ఆయననే ఉపాయంగా స్వీకరిస్తారు. ఫలం మాత్రం తాను సంతోషించి చేసే కైంకర్యమే. మరి మనం ఎందులోకి? ఏమో ఆలోచించుకో. నేను మాత్రం పరప్రయోజనం కోసం ఉండేదానినే, అంటే మంగళాశాసనం చేస్తూ ఆయన ప్రీతిని పొందే కైంకర్యం జరిగితే చాలు నాకు అన్నారు. మేము అంతే అయితే అన్నారు ఇద్దరు ఒకేసారి. ఇందులో మొదటి ముగ్గురు అంటే దేహాత్మాభిమానులు, స్వతంత్రులు, అన్యశేషభూతులు, వీరి ముగ్గురు వీటికి పైన ఒకటి ఎరుగనివారు కనుక ఆయన ఆగ్రహానికి పాత్రులై క్షిపామి అన్నట్లు భగవంతుడి చేత శిక్షింపబడేవారు. తర్వాతి ఇద్దరు భగవద్ అనన్యార్హమైనది ఆత్మ అని ఎరిగి భగవంతుని అనుభవము కైంకర్యమే పురుషార్థంగా స్వీకరిస్తారు కనుక దదామి బుద్ధియోగం అని, సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి అని అన్నట్లుగా భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు. మనకి భగవంతుడు సుఖంగా ఉంటే చాలు, మనకి ఏమిస్తాడు అన్న దాంతో సంబంధమే లేదు. మన మీద కోపం తెచ్చుకున్నా అనుగ్రహించినా సరే. మరి ఈ 5 కేటగిరీల వాళ్ళు కర్మలు ఏమవుతాయి అని అడిగారు మనవలు. వారి ఆ కర్మలు ఏమవుతాయో రేపు తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ ఈశ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం.